హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రతి కొత్త సంవత్సరం కూడా ఇది 2026 కదా, అలాగే 2025 ఏం జరిగిందో దాని గురించి మేము ఒక రివ్యూ చేసుకొని ప్రతి ఇయర్ కూడా మేము అనాలిసిస్ చేసుకొని ఏదైతే గత సంవత్సరంలో ఉన్న మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ప్రొలాంగ్ చేసుకోకూడదు అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. బట్ ఈ ఇయర్ ఏంటంటే స్పెషల్గా లాస్ట్ ఇయర్ క్లయింట్ గురించి కూడా మేము ఆలోచించాం. అంటే క్లయింట్ తరపున కూడా ఎలా ఆలోచించాలి, క్లయింట్ తరపున కూడా మనం బెస్ట్ ఎలా ఇవ్వాలి, లేకపోతే క్లయింట్ ఎలా బెస్ట్ చూస్ చేసుకోవాలో కూడా మనం దాని గురించి ఆలోచించాం అనమాట. అందుకే ఒక వీడియో కూడా మీకు రికార్డ్ చేస్తున్నాను, అది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఒక మనిషి తనకు సొంతగా తను ఓన్గా సెలెక్ట్ చేసుకునేవి రెండే ఉంటాయి తన లైఫ్ మొత్తానికి కూడా. ఒకటి కెరియర్, సో ఉద్యోగమా బిజినెస్ వాట్ ఎవర్ అతను ఏదైతే చూస్ చేసుకుంటాడో ఆ ఫీల్డ్కి సంబంధించింది. సెకండ్ వెడ్డింగ్ అనమాట. ఈ వెడ్డింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో పెళ్లి కూతురు కానీ లేదా పెళ్లి కొడుకుని కానీ వాళ్ళు ఏం చదివారు, వాళ్ళు క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి, మొత్తం కూడా మనం చెక్ చేసుకుని పెళ్లి చేసుకుంటాం అనమాట. వన్స్ ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వన్స్ సెట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మ్యాచింగ్స్ కుదిరిన తర్వాత పెళ్లి ఎలా జరగాలి, ఒక బేసిక్ ఫంక్షనాల నుంచి కూడా ఎంతమందిని పిలవాలి, ఎలాంటి భోజనాలు పెట్టాలి, డీజే ఏంటి, బ్యాండ్ ఏంటి, మేళాలు ఏంటి, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కూడా ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఎక్కడా తగ్గకుండా రాజీ పడకుండా చేయాలనే, కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క క్లయింట్ ఆలోచిస్తాడు, ఇలానే ఉంటాడనమాట. కానీ కొంతమంది క్లయింట్స్ మాత్రం ఏం చేస్తారంటే ఏదైతే ఈ స్టార్టింగ్ పెళ్లి తంతంతా ఉంటుందో, ఎక్కడైతే మండపం నుంచి కూడా మొత్తం ఆ పెళ్ళి అయిపోయే వరకు కూడా ప్రతిదీ తన కెమెరాలో బంధించే ఆ ఫోటోగ్రాఫర్ని ఎంచుకునే విషయాలు మాత్రం కొంతమంది చాలా పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట. చాలా మంది మమ్మల్ని లాస్ట్ ఇయర్ అప్రోచ్ అయినప్పుడు, ఈవెంట్స్ కోసం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే అనమాట. కొంతమంది ఏమన్నారంటే, అయ్యా లాస్ట్ మేము ఒక ఈవెంట్ ఒక అతనికి ఇచ్చాము ఫోటోగ్రాఫర్కి, బట్ అతను ఇప్పటిదాకా డేటా ఇవ్వలేదు అన్నారు. కొంతమంది ఏమో అయ్యా మరి ఆల్బమ్ షీట్స్ మాకు లేట్ అయినాయి అన్నారు. అండ్ కొంతమంది అసలు మిక్సింగ్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు అన్నారు అనమాట. ఇంకొకళ్ళు అయితే అసలు డేటానే అన్నాడయ్యా అని చెప్పేసి మా దగ్గరికి వచ్చినాయన్నమాట. మేజర్ కంప్లైంట్స్ ఇవే ఉన్నాయి అనమాట. సో మేము వాళ్ళ తరపున కూడా ఆలోచించాం అనమాట. దీనికి క్లయింట్ తరపున చాలా అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు అనమాట. లైక్ అతను చుట్టాల అబ్బాయి అనో, లేకపోతే ఫ్రెండ్ అనో, లేకపోతే తెలిసిన వాడనో, లేకపోతే మాకెవరో రెఫరెన్స్ ఇచ్చారనో, లేకపోతే ఇలా సమ్ వేరియస్ రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, మీ యొక్క డేటాకి సెక్యూరిటీ లేకుండా పోతుంది, అండ్ మీ యొక్క అతి ముఖ్యమైన అతి విలువైన సెలబ్రేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో మేము కూడా దీనికి సొల్యూషన్ ఆలోచించాం అనమాట. అసలు క్లయింట్ ఒక ఫోటోగ్రాఫర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తన యొక్క ఈవెంట్కి దాని యొక్క ఫోటోగ్రఫీని ఎలా చూస్ చేసుకోవాలి, ఇలా కొన్ని మేము చెక్ పాయింట్లు ఇచ్చామన్నమాట. ఈ చెక్ లిస్ట్ మీరు కనుక చూసినట్లయితే, ఈ చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు కనుక ఆలోచించగలిగినట్లయితే డెఫినెట్గా మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకోవచ్చు. అలాంటి చెక్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం అనమాట. అదేంటో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. దాంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది, మీరు మాట్లాడే ఫోటోగ్రాఫర్కి సొంత స్టూడియో ఉందా లేదా. అంటే అతను ఒక స్టూడియో రన్ చేస్తున్నాడా, లేకపోతే ఇండివిజువల్ ఫోటోగ్రాఫరా, ఫస్ట్ థింగ్ చెక్ చేసుకున్నాను అనమాట. సో ఇండివిజువల్ ఫోటోగ్రాఫర్ అయితే మేబీ తనకి ఇంకొక బిజినెస్ ఉండొచ్చు, అండ్ పార్ట్ టైంగా ఇది చేస్తూ ఉండొచ్చు, ఏమో మనం చెప్పలేం. కానీ ఒక స్టూడియో రన్ చేసే ఫోటోగ్రాఫర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా తన 100% ఎఫర్ట్ అనేది స్టూడియో మీద పెడతాడు, అండ్ స్టూడియో కోసం వర్క్ చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క డేటాకి 100% సెక్యూరిటీ ఫస్ట్ థింగ్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఎలాంటి అప్రోచ్ అయినా, ఎలాంటి కాంటాక్ట్ కావాలన్నా సరే, అతనికంటే ఒక ఆఫీస్ ఉంటుంది, మీరు ఆఫీస్కి వచ్చేచ్చు అనమాట. బట్ అది ఇండివిజువల్ ఫోటోగ్రాఫర్స్లో మీకు చాలా వరకు కనపడదు. అతను ఒక హోమ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇల్లీగల్గా ఉంటుంది అనమాట వెళ్ళడానికి. సో ఇదైతే లీగల్గా ఉంటుంది, అండ్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి క్వారీస్ చేయాలనుకున్నా సరే అతనికంటే ఒక ఆఫీస్ ఉంటుంది, అతనికంటే ఒక స్టూడియో ఉంటుంది కాబట్టి మీ డేటాకి 100% సెక్యూరిటీ ఫస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఏం కనుక్కోవాలి, అతనికి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్కి స్టూడియో ఉందా లేదా, అది మస్ట్ షుడ్గా ఫస్ట్ చెక్ పాయింట్లో మీరు టిక్ పెట్టుకోవాలన్నమాట. సెకండ్ చెక్ పాయింట్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అతని సోషల్ స్టేటస్ ఏంటి, మీరు ఎంచుకునే ఫోటోగ్రాఫర్ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి. అంటే అతనికి యూట్యూబ్ ఛానల్ ఉందా, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా, అది ఎలా రన్ అవుతుంది, అంటే అది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, ఎలాంటి పోస్టులు అతను పెడుతున్నాడు, ఎలాంటి వీడియోలు అతను పెడుతున్నాడు, ఎలాంటి టీజర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే
మీరు ఫస్ట్ థింగ్ అతని యొక్క వర్క్ అనేది ఆల్రెడీ డెమోస్ చూస్తారు. ఏదైతే షీట్స్ కానివ్వచ్చు, లేదా ఫొటోస్ తీయడం కానివ్వచ్చు, లేకపోతే వీడియో మిక్సింగ్ కానివ్వచ్చు, ఎలా చేస్తున్నారు, వీడియో టేకింగ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మీరు ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది ఇతని వర్క్, ఇలా ఉంటుంది ఇతని వర్క్ అని చెప్పేసి ముందే మీకు మైండ్లో స్టోర్ అయిపోద్ది ఇతని వర్క్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇతని యొక్క అవుట్పుట్ మీరు చూసుకోగలిగితే మీ యొక్క అవుట్పుట్ ఆటోమేటిక్గా మీరు సమ్ ఇమాజినేషన్ చేసేసుకోవచ్చు, ఓ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి. దానివల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది అనమాట మీరు ఫోటోగ్రాఫ్తో డీల్ చేసేటప్పుడు. నెక్స్ట్ చెక్ పాయింట్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెక్ చేసుకోవాల్సిన నెక్స్ట్ చెక్ పాయింట్ ఏంటంటే, మీరు ఫోటో షీట్స్ ఎక్కడ చేస్తారు, మీ దగ్గర చేస్తారా లేకపోతే బయట చేస్తారా. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వర్క్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి, ఫోటో షీట్స్ ఇక్కడే ఉంటుంది కాబట్టి, మీకు ఎలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా ఈ స్టూడియో వాళ్ళే చేస్తారు కాబట్టి, వర్క్ ఇతని దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు త్వరగా పని అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బయట ఇస్తే మనకి ఎప్పుడు కూడా గ్యారెంటీ ఉండదు అనమాట. సో అందుకే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, షీట్స్ మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఆ స్టూడియోలోనే అతనికి ఆ మ్యాన్ పవర్ ఉంటే కనుక మీకు 100% డేటా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది క్లయింట్ డేటా ఏమైంది హేమంత్? అవుతుందన్న, పెండింగ్లో ఉంది కొద్దిగా. సో మనకి ఎప్పటికి అవ్వచ్చు, జస్ట్ 1.5 డే పట్టింది అంతేనా? అంతే. యా, థ్యాంక్ యూ. సో షీట్లు అయిపోయినాక మీరు అడగాల్సిన నెక్స్ట్ పాయింట్ అంటే మీరు పెట్టుకోవాల్సిన చెక్ పాయింట్ ఏంటంటే మిక్సింగ్. వీడియో మాకు ఎప్పటికల్లా ఇవ్వగలరు, అండ్ వీడియో మీరు చేస్తారా బయట ఇస్తారా అని చెప్పేసి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్ కేస్ స్టూడియోలోనే మీకు ఆ వీడియో కూడా ఇచ్చే పని అయితే కనుక మీకు ఎలాంటి సాంగ్స్ ఉన్నా సరే, ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే ఆ స్టూడియో వాళ్ళే రెక్టిఫై చేసి మీకు ఇచ్చేస్తారు అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళు బయట ఇచ్చుకుంటే కనుక నెక్స్ట్ మీకు మోడిఫికేషన్ చేయాలన్నా సరే ఎక్కువ మీకు సపోర్ట్ చేయరు బయట వాళ్ళు అయితే. అది ఇన్ కేస్ స్టూడియో రన్ చేసే వాళ్ళైతే కనుక ఆ వీడియో మిక్సింగ్ కూడా వాళ్ళే చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఏదైనా చేంజెస్ ఉన్నా సరే మీకు నచ్చినట్టుగా వాళ్ళు చేసే అవకాశం 100కి 90% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అయిపోయిందా మిక్సింగ్? అది క్లయింట్ సాంగ్స్ పంపించినట్టున్నారు కదా, మళ్ళీ కరెక్షన్ చేయమని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది వీడియోలో లాస్ట్లో యాడ్ చేసేసాయి. అండ్ చిన్న నోట్ ఒకటి పెట్టారు, సో అది కూడా మనకి కింద కొటేషన్ ఇచ్చారు, అది కూడా యాడ్ చేసి పెట్టేసి. ఓకే, యా. నెక్స్ట్ చెక్ లిస్ట్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవాల్సింది, ఆల్రెడీ మీరు వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఏదైతే చూస్తారో, యూట్యూబ్ ఛానల్ కానివ్వచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వచ్చు, మీరు చూస్తారో వాళ్ళ యొక్క టేక్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళ రిజల్ట్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ట్యాకర్స్ ఏంటి, వాళ్ళు ఎవరెవరు వచ్చి తీస్తున్నారు, వాళ్ళ యొక్క ఫేసెస్ కూడా మీరు చూడండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళ యొక్క బిహేవియర్ కానివచ్చు, వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ కానివచ్చు, మీరు చూసే వీడియోలో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు, ఓకే ఇలాంటి ట్యాకర్స్ వస్తారు, వీళ్ళ టీంలో ఇలాంటి ట్యాకర్స్ ఉన్నారని చెప్పేసి మీరు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైనల్లీ ఇది మెయిన్ అనమాట, మీతో ఫోటోగ్రాఫర్ యొక్క అప్రోచ్ ఎలా ఉంది, అతను ఎలా మాట్లాడుతున్నాడు, ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడా, యారగెంట్గా మాట్లాడుతున్నాడా, డీసెంట్గా మాట్లాడుతున్నాడా, లేకపోతే డబ్బులు ఇచ్చిన దానికి న్యాయం చేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇచ్చిన డబ్బులకు కూడా ఎక్కువ వర్క్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడా, లేకపోతే అసలు ముందు డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు డబ్బులకి ప్రయారిటీ ఇస్తున్నాడా, లేకపోతే మీ వర్క్ ప్రయారిటీ ఇస్తున్నాడా, లేకపోతే మీ యొక్క ఎమోషన్కి ప్రయారిటీ ఇస్తున్నాడా. సో ఇవన్నీ కూడా అంచనా వేసుకోండి అతను మాట్లాడేటప్పుడే, మీకు ఆటోమేటిక్గా ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే ఇతను ఇలా ఉన్నాడు, సో ఈ స్టూడియో అతను ఇలా ఉన్నాడు, వీళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ ఇలా ఉంది, వీళ్ళ యొక్క అప్రోచ్మెంట్ ఎలా ఉంది చెప్పేసి సగం మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ యొక్క బిహేవియర్ మీద. సో వాళ్ళు చెప్పే దాంట్లో మీకు కేరింగ్ ఉంటే, మీరు కేరింగ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మీ యొక్క డేటా అనేది ఇంకొంచెం ఎలివేట్ వస్తుంది. మీరు ఏదైతే ఫొటోస్ తీసుకుంటారో లేకపోతే వీడియోస్ తీసుకుంటారో అవన్నీ కూడా 100 కంటే 200% ఎక్కువ మీకు వచ్చే అవకాశం ఉంటుంది రిజల్ట్ అనేది. సో బ్రీఫ్గా ఇదనమాట. ఈ యొక్క చెక్ లిస్టులు పెట్టేసుకొని మీరు కనుక నెక్స్ట్ ఈవెంట్ ఫోటోగ్రాఫర్తో మాట్లాడేటప్పుడు ఈ కనుక చెక్ పాయింట్ పెట్టుకొని మాట్లాడగలిగితే డెఫినెట్గా మంచి ఫోటోగ్రాఫర్ని మీ యొక్క ఈవెంట్కి చూస్ చేసుకునే అవకాశం 100కి 99% ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరు మీ యొక్క ఈవెంట్ని మంచిగా ఎలివేట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవడంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దు, ఎలాంటి రాజీ పడద్దు అనమాట. ఎందుకంటే లైఫ్ టైంలో ఒక్కసారి చేసుకునేయే మన ఫంక్షన్లు కానివ్వచ్చు, పెళ్ళిళ్ళు కానివ్వచ్చు. సో అవి ఇంకా అద్భుతంగా ఉండాలి కాబట్టి మీరు మంచి ఫోటోగ్రాఫర్ని ఎంచుకొని మంచిగా మీ యొక్క సెలబ్రేషన్ని చేసుకోవాలనేదే మా ఆకాంక్ష, మా యొక్క కోరిక కూడా. అండ్ గుంటూరు చుట్టుపక్కల ఎవరున్నా సరే మా యొక్క శ్రీకృష్ణ సినిమాటిక్ స్టూడియోని కూడా వచ్చి విజిట్ చేయండి అనమాట. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా యొక్క పిక్స్ అండ్ వీడియోస్, టీజర్స్ ఇవన్నీ చూడండి అనమాట. ఇన్ కేస్ మా యొక్క అవుట్పుట్ నచ్చితే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అనమాట డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి.
streets of fire, the shadows play. Equals to the power, against the grave. Sound the alarm. دوس عندي خوش فاصلة يا اخي دوس والله خوش رقصة يا اخي دوس عندي خوش فاصلة يا اخي دوس والله خوش رقصة